కైలాసపురం అనే గ్రామంలో రామయ్య అనే నిజాయితీపరుడైన కష్టపడే పేద రైతు ఒకరు ఉండేవాడు. రామయ్య పొరుగింట్లో కోటయ్య అనే ఇంకో రైతు ఉండేవాడు. అతనొక స్వార్థపరుడు, ఈర్ష్య కలిగిన వ్యక్తి. ఆ గ్రామానికి పెద్దయినటువంటి భీమయ్య చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యూహకర్త. ఆ ఊర్లో ప్రజలకు వచ్చిన సమస్యల్ని తన తెలివితో సునాయాసంగా పరిష్కరిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య తన నంది అనే దృఢమైన ఎద్దుతో పొలంలో ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. రామయ్య ముఖంలో కష్టానికి తగిన ఆనందం కనిపిస్తుంది. పక్కన్నే కోటయ్య తన నీరసమైన ఎద్దుతో కనపడుతూ రామయ్య ఎద్దువైపు ఈర్ష్యగా చూస్తాడు. అప్పుడు రామయ్య తన నంది వీపుపై తడుతూ నవ్వుతూ దాంతో ఇలా అంటాడు. ఒరే నంది, నువ్వున్నావు కాబట్టే ఈ రామయ్యకు పంట పండుతోంది. నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప బలం. ఈరోజు దుక్కి ఎంత త్వరగా పూర్తి చేశాం అని అంటూ ఉండగా అది చూసిన కోటయ్య తన ఎద్దును కోపంగా కొడుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. అదృష్టమంతా రామయ్యకేనా? వాడికంత దృఢమైన ఎద్దు ఎక్కడ్నుంచొచ్చింది? నా ఎద్దు 2 అడుగులు వేగానే అలసిపోతుంది. ఈ ఎద్దుతో నేనెలా పంట పండించాలి? వాడి సంపద నాశనమైతే బావుండు అని అనుకుంటూ కోటయ్య నాగలి పక్కన పడేసి రామయ్య దగ్గరకొస్తాడు. ముఖంలో నటనతో కూడిన నవ్వు నటిస్తూ రామయ్యతో ఇలా అంటాడు. ఏమయ్యా రామయ్య, నీకు ఎంత అదృష్టం! నీ ఎద్దు చూడముచ్చటగా ఎంత దృఢంగా ఉందో. 10 పొలాలు దున్నే శక్తి దానికుందేమో. నాకేమాత్రం ఎద్దుంటే నా కష్టాలన్నీ తీరిపోయేవి. కోటయ్య, అదే నా కష్టఫలితం. 2 ఏళ్లు కూడబెట్టి దాన్ని కొన్నాను. అదంటే నాకు చాలా ప్రాణం. ఇది కేవలం ఎద్దు కాదు, నా జీవనాధారం. నువ్వు కూడా బాగా కష్టపడు. దేవుడు నీక్కూడా మంచి చేస్తాడు. నువ్వు నాకు నీతులు చెప్పకు. నువ్వెక్కువ కష్టపడతావా నేనెక్కువ కష్టపడతానా అనేది దేవుడికి తెలుసులే అని తన మనసులో ఇలా అనుకుంటాడు. వీడి నా కష్టాన్ని చూసి నవ్వుతున్నాడు. ఏదో ఒకటి చేసి వీడి అహంకారాన్ని, వీడి నందిని నాశనం చేయాలి అని అనుకుంటూ కోటయ్య కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య నవ్వుతూ మళ్లీ తన పనిలో నిమగ్నమైపోతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున రామయ్య తన ఇంటి దగ్గరున్న పశువుల షెడ్డు వైపు ఉత్సాహంగా వెళ్తాడు. అప్పటికే ఆ షెడ్డు తలుపులు తెరిచున్నాయి. లోపల తను ప్రాణంగా చూసుకునే ఎద్దు నంది కనపడదు. రామయ్యకు ఒకసారి గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు తను కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అయ్యో, నా నంది ఏమైంది? అయ్యో, నా నంది ఏమైంది? ఎక్కడికెళ్ళావు నువ్వు? తలుపులెవరో పగలగొట్టారు. నా నందిని ఎవరో దొంగిలించారు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తన ఎద్దుని పేరు పెట్టి పిలుచుకుంటూ రామయ్య పరుగు పరుగున గ్రామమంతా వెతుకుతాడు. కాని ఎక్కడా నంది కనపడదు. ఇక చేసేదేమీ లేక అతను కన్నీళ్లతో ఇంటికొచ్చి కూర్చుంటాడు. అప్పుడు తను పట్టలేని బాధతో ఏడుస్తూ, నా జీవితం నాశనమైపోయింది. నా నంది లేకపోతే నేనెలా పంట పండించాలి? ఆ దొంగతనం చేసిన వాడు ఎవడో కాని వాడు నా కడుపుపై కొట్టాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా సరిగ్గా అప్పుడే కోటయ్య తన ఇంట్లో కిటికీలో నుండి రామయ్య ఏడుపుని చూసి ఎంతో సంతోషంగా నవ్వుకుంటాడు. అప్పుడు తను రాత్రిపూట తానే నందిని తీసుకెళ్లి పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడి పొలంలో దాచిపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు తను రామయ్యకొచ్చిన పరిస్థితిని చూసి నవ్వుకుంటూ తనలో తానే, తిక్క కుదిరింది వెతవకి. ఆ ఎద్దు ఇప్పట్లో ఎవరికీ దొరకదు. ఆ రామయ్య ఎప్పుడు ఎలా కష్టపడి వ్యవసాయం చేస్తాడో, ఆకలితో అడుక్కుంటాడో చూస్తాను. ఎప్పుడూ నన్ను తక్కువ చేసి చూసేవాడు. అందుకే వాడికి తగిన శాస్తి చేశాను. ఇప్పటికీ నా కడుపు మంట చల్లారింది అని అనుకుంటూ సంతోషపడుతూ తన స్వార్థబుద్ధిని చూయించుకుంటాడు. ఇక అక్కడ రామయ్య నిస్సత్తువుగా కూర్చొని ఉంటాడు. అతని భార్య వచ్చి గ్రామ పెద్దయిన భీమయ్య దగ్గరకు వెళ్లమని సలహా ఇస్తుంది. ఏమండి, మీరలా ఏడవకండి. మన గ్రామ పెద్ద భీమయ్య గారు చాలా తెలివైనవారు. ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు. మీరు వెళ్ళి ఆయన సలహా అడగండి. ఆ మాటలు వినగానే రామయ్యకు కాస్త ధైర్యం ఏర్పడుతుంది. తను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామ పెద్దయిన భీమయ్యను వెళ్లి కలుస్తాడు. అక్కడ రామయ్య భీమయ్య ముందు కూర్చొని జరిగిందంతా కన్నీళ్లతో వివరిస్తాడు. తను చెప్పేదంతా శాంతంగా విన్న భీమయ్య రామయ్యతో ఇలా అంటాడు. చూడు రామయ్య, నేనా దొంగతనం జరిగిన సంగతి విన్నాను. ఇది నిజంగా అన్యాయం. నీ జీవితంపై ఎవరో కావాలనే కుట్ర చేశారు. నీ నందిని ఎవరు దొంగిలించారో నీకేమైనా అనుమానముందా? భీమయ్య గారు,
నిన్న కోటయ్య నా ఎద్దును చూసి చాలా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత అంతటి దృఢమైన ఎద్దు మాయమైందంటే నా అనుమానం మొత్తం కోటయ్య మీదే ఉంది. కాని నా దగ్గర సాక్ష్యమేమీ లేదు. అప్పుడు భీమయ్య కాసేపు దీర్ఘంగా ఆలోచించి నవ్వుతూ రామయ్యతో ఇలా అంటాడు. సాక్ష్యం లేకపోయినా పర్వాలేదు రామయ్య. దొంగ ఎవరో తేల్చడానికి మనం మన తెలివిని ఉపయోగించాలి. ముందు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని తన గొంతును తగ్గించి మెల్లిగా రామయ్య చెవిలో ఇలా అంటాడు. రామయ్య, నువ్వెంటనే గ్రామమంతా ఒక పుకారును పుట్టించాలి. నువ్వు గ్రామ ప్రజలందరికీ ఒక పెద్ద అబద్ధం చెప్పాలి. అందరూ నీ మాటని నమ్మేలా చేయాలి. అబద్ధమా? అదేంటి భీమయ్య గారు? అవును, నువ్వందరికీ చెప్పాల్సిందేంటంటే నా నంది దొంగిలించబడిన రోజు దాని షెడ్డులో ఒక అద్భుతమైన మాయా నాణెం దొరికింది. ఆ నాణానికి ఒక గొప్ప శక్తి ఉందట. ఈరోజు అర్ధరాత్రి ఊరి చివరన ఉన్న కోనేరులో ఆ నాణెం వేస్తే దొంగతనం చేసిన వాడి ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుందట. దొంగ ఎవరనేది అందరూ వచ్చి చూసుకోండి అని చెప్పు. మాయా నాణెమా? ఇది నమ్మేటట్లు ఉంటుందంటారా? దొంగలకు స్వార్థం తప్ప అన్ని తెలివితేటలుండవు రామయ్య. వాళ్ళకెంతసేపు వాళ్లే గొప్పవాళ్లు కావాలని స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. కాని అదే సమయంలో వాళ్లకు భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అపరాధ భావన అతనిని గుడ్డివాణ్ణి చేస్తుంది. దొంగతనానికి పాల్పడినవాడు తాను దొరికిపోతానేమో అని భయపడి కోనేరు దగ్గరకు వచ్చి తన మొహం చూసుకుంటాడు. అదే మనకు దొరికే సాక్ష్యం. నన్ను నమ్ము. ఈరోజు రాత్రికి నేను నీకు తోడుగా ఉంటాను. ఇది చాలా గొప్ప ఉపాయం భీమయ్య గారు. మీ తెలివికి ధన్యవాదాలు. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి రామయ్య భీమయ్య ఇంటి దగ్గర్నుంచి బయలుదేరి గ్రామం మధ్యలో ఉన్న కూడలి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తను గ్రామ కూడలిలో నిలబడి పెద్దగా అరుస్తూ ఉంటాడు. అది విన్న జనమంతా అక్కడ గుమిగూడుతారు. ఇదంతా కోటయ్య దూరం నుండి విస్మయంతో వింటూ ఉంటాడు. అతన్ని గమనించిన రామయ్య మరింత బిగ్గరగా అరుస్తూ ఉంటాడు. వినండి, వినండి గ్రామస్తులారా! నా నందిని దొంగిలించినవాడు ఎవరో నాకు తెలుసు. నా అదృష్టం బాగుండి నా షెడ్డులో ఒక అద్భుతమైన మాయనాణెం దొరికింది. మాయనాణమా? అదేంట్రామయ్యా? ఆ నాణెం మామూలుది కాదు. ఆ దేవుడే నా బాధని చూడలేక నా కోసం పంపాడు. ఈరోజు అర్ధరాత్రి దాన్ని మన ఊరి కోనేరులో వేస్తే నా ఎద్దుని దొంగిలించిన దొంగ ప్రతిబింబం అందులోని నీళ్లలో స్పష్టంగా కనపడుతుందట. నేను దొంగ ఎవరో తెలుసుకుని వాణ్ణి పట్టుకొని మన ఊరి పోలీసు వారికి అప్పజెప్తాను. అప్పుడు వాళ్ళు వాడికి బాగా దేహశుద్ధి చేస్తారు. దయచేసి అందరూ అర్ధరాత్రి వచ్చి ఈ అద్భుతాన్ని చూడండి. ఆ మాటలు వినగానే అక్కడున్న జనమంతా ఆశ్చర్యంతో ఒకరితో ఒకరు దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇంతలో కోటయ్య వెనకాల నిలబడి భయంతో వణికిపోతాడు. అతని ముఖంలోని భయం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు కోటయ్య భయంతో వణికిపోతూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓరు దేవుడా, మాయనాణెమా? అదెలా సాధ్యం? అది నిజమైతే నా ప్రతిబింబం ఆ కోనేటి నీళ్లలో కనపడుతుందేమో. నేను దొరికిపోతానేమో. అసలింతకు వీడికి ఎక్కడ దొరికిందా నాణ్యం? అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలరా బాబూ అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. ఇంతలో ఆ జనాల్లో నుంచి ఒక గ్రామస్థుడు భయపడుతున్న కోటయ్యని చూసి, ఏంటాయా కోటయ్య, నువ్వేంటి ఇక్కడ దాక్కొని అంతలా భయపడిపోతున్నావు? ఏంటి ఒళ్ళంతా ఇంత చెమట పోసింది? ఏంటి విషయం? అబ్బే అదేమి లేదు. భయమా? నాకెందుకు? నేనేం భయపడలేదు. ఎండాకాలం కదా, అందుకే బాగా ఉక్కపోస్తుంది. అందుకే చెమటలు పడ్డాయి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నేనేం భయపడట్లేదు అని అంటూ తడబడుతూ ఎక్కడ దొరికిపోతానేమో అనే భయంతో కోటయ్య అక్కడ నిలబడలేక కంగారుగా అక్కడ్నుంచి పరుగున వెళ్ళిపోతాడు. రామయ్య ఇంకా అక్కడున్న గ్రామస్తులందరూ అతని కంగారు చూసి ఆశ్చర్యపోతారు. అలా చూస్తూ ఉండగానే రాత్రవుతుంది. కోటయ్య ఇంట్లో ఒంటరిగా కూర్చొని భయంతో చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోతూ ఉంటాడు. ఆ మాయానాణెం గురించి ఇంకా కోనేరు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తన మనసులో, అయ్యో, ఈ మాయనాణం గనక నిజమైతే రేపు ఉదయానికి రామయ్య ఎద్దుని నేనే దొంగిలించాననే విషయం ఊళ్ళో ఉన్న అందరికీ తెలిసిపోతుంది. నందిని దొంగిలించినందుకు నన్ను ఊరు నుంచి వెలేస్తారు. దొంగతనం చేసిన వాడి ప్రతిబింబం కోనేరులో కనబడుతుందంటే నేనొక్కసారి కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కనిపించే ప్రతిబింబం ఎలా ఉందో చూడాలి. లేదు, నేను ఆ దొంగతనం చేశాననే విషయం ఎవరికి తెలీదు. కాబట్టి నా ప్రతిబింబం ఆ కోనేరులో కనిపించదు. కానీ ఒకవేళ దేవుడే ఆ నాణ్యం రామయ్యకు పంపించుంటే దేవుడికి నా అపరాధం తెలుసు కదా. అప్పుడు నా ప్రతిబింబం తప్పకుండా కోనేరులో కనిపిస్తుంది అని అనుకుని కోటయ్య మెల్లిగా తలుపు దగ్గరకు వెళ్లి బయటకి చూస్తాడు. అర్ధరాత్రి అయుంటుంది. ఊర్లో కొంతమంది జనాలు కోనేరు వైపు వెళ్తూ ఉంటారు. అది చూసి తనకు మరింతగా భయం పెరిగిపోతుంది. అప్పుడు నిట్టూరుస్తూ మళ్ళీ ఇలా అనుకుంటాడు. లేదు, నేను కూడా కోనేటి దగ్గరికి వెళ్ళాలి. నేనక్కడ కనబడకపోతే
ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. ఒకసారి వెళ్ళి చూసి రావాలి. నా ప్రతిబింబం కనబడకుంటే వెంటనే నందిని తీసుకొచ్చి అడవిలో విడిచిపెట్టాలి. లేదంటే దొరికిపోతాను. ఒకవేళ ప్రతిబింబం కనిపిస్తే వెంటనే ఈ ఊరు విడిచి పారిపోవాలి అని అనుకొని కోటయ్య దొంగల ఇంట్లో నుండి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ బయటకొస్తాడు. అక్కడ్నుంచి మెల్లిగా కోనేరు వైపు వెళ్తాడు. అర్ధరాత్రి సమయం కావస్తుంది. కోనేరు వద్ద అంతా నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ చీకటి. కాని అక్కడ ఊరి జనాలెవ్వరూ కనబడుటలేదు. కోటయ్య భయపడుతూ చుట్టూ చూసుకుంటూ కోనేరు వైపు మెల్లగా వణుకుతూ నడుస్తాడు. అప్పుడు తను ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, ఇంకెవరూ రాలేదు. కొంపదీసి నాణ్యం వేశాడా? నేను త్వరగా చూసుకోవాలి అని అనుకుని కోటయ్య కోనేటి నీళ్ల వైపు వంగి తన ప్రతిబింబం చూసుకుంటాడు. తన ముఖం మామూలుగానే ఉంది. అతను ఊపిరి పీల్చుకొని నవ్వుతూ ఇలా అనుకుంటాడు. హహ, నేను దొరకలేదు. నా ప్రతిబింబం మామూలుగానే ఉంది. దొంగతనం బయటపడలేదు. ఆ రామయ్య కేవలం అబద్ధం చెప్పాడు అని అనుకుని కోటయ్య మళ్లీ కోనేటి నీళ్ల వైపు చూసి ఆనందంగా నవ్వుకుంటాడు. అప్పుడే దట్టమైన పొదల్లో దాగి ఉన్న భీమయ్య, రామయ్య టార్చ్ లైట్ వేసి ఒక్కసారిగా బయటికొస్తారు. ఆ అలికిడి విని అక్కడ్నుంచి కోటయ్య పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా భీమయ్య గట్టిగా ఇలా అంటాడు. ఆగు కోటయ్య, దొంగ నువ్వే. దొంగ ప్రతిబింబాన్ని చూసుకోవడానికి వచ్చిన దొంగ నువ్వే అని అనగానే ఒక్కసారిగా కంగుతిన్న కోటయ్య, అయ్యో, దొరికిపోయానే. కోటయ్య, మాయానానం లేదు, మాయా ప్రతిబింబం లేదు. నిన్ను నువ్వు దొంగలా చూసుకున్నావు కాబట్టే నువ్వు మాకు దొరికిపోయావు. మాకు నీపై ముందు నుంచి అనుమానంగా ఉంది. కానీ నీ అపరాధ భావన నిన్ను కోనేరు దగ్గరకు లాక్కొచ్చింది. దొంగ నువ్వే. నిజం చెప్పు కోటయ్య, నా నంది ఎక్కడుంది? లేదంటే ఉదయాన్నే నిన్ను గ్రామ పోలీసులకు అప్పగిస్తాం. అప్పుడు కోటయ్య భయంతో ఏడుస్తూ బతిమాలుతూ ఇలా అంటాడు. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి. నందిని నేనే దొంగిలించాను. నన్ను ఈర్ష్య, అత్యాశ గుడ్డివాడిని చేశాయి. నేను దాన్ని పక్క ఊర్లో ఉన్న మా స్నేహితుడి పొలంలో దాచాను. దయచేసి నన్ను వదిలేయండి. అయితే రేపు ఉదయం కల్లా నువ్వే దాన్ని మన గ్రామం మధ్యలో ఉన్న కూడలి దగ్గరికి తీసుకుని రావాలి. లేదంటే గుర్తుంది కదా అని చెప్పి భీమయ్య కోటయ్యను అక్కడ్నుంచి వెంటనే పక్క ఊరికి పంపిస్తాడు. కోటయ్య ఇక చేసేదేమీ లేక పరుగు పరుగున పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడి పొలానికి వెళ్లి నందిని తిరిగి తీసుకొస్తాడు. ఆ నందిని భీమయ్య చెప్పినట్టుగాని గ్రామం మధ్యలో ఉన్న కూడలి దగ్గరికి తీసుకొచ్చి కోటయ్య ఎంతో పశ్చాత్తాపంతో నందిని తిరిగి రామయ్యకు అప్పగిస్తాడు. అలా దొంగలించబడి తిరిగి వచ్చిన ఆ నందిని చూసి అక్కడున్న గ్రామస్తులంతా గుమిగూడతారు. రామయ్య భీమయ్య పక్కన నిలబడి గ్రామస్తులతో ఇలా అంటాడు. నా జీవనాధారమైన నందిని దొంగిలించిన కోటయ్య ఈరోజు భీమయ్య గారి తెలివి వల్ల దొరికిపోయాడు. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ మాయానాణం లేదు, మాయా ప్రతిబింబం లేదు. కానీ కేవలం అపరాధ భావన మాత్రమే ఉంది. దొంగ ఎప్పుడు దొరికిపోతానేమో అని భయపడతాడు. ఆ భయమే అతన్ని తప్పు చేయిస్తుంది. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన నీతేంటంటే స్వార్థపరుడి మోసాన్ని తెలివితో మాత్రమే జయించగలం. అప్పుడు కోటయ్య సిగ్గుతో తలదించుకొని ఇలా అంటాడు. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. నా ఈర్ష్యద్వేషం నా జీవితాన్ని నాశనం చేసింది. జనాలందరూ కలిసి కోటయ్యను చితకబాది పోలీసులకు అప్పచెపుతారు. ఇక రామయ్య ఎంతో సంతోషిస్తూ నంది తలపై ఎంతో ఆప్యాయంగా తడుముతాడు. రామయ్యకు వచ్చిన కష్టం నుంచి అతన్ని బయటపడేసినందుకు గ్రామస్తులు ఊరి పెద్దైన భీమయ్య తెలివికి చప్పట్లు కొడతారు. దొంగతనం మోసం ఎంత రహస్యంగా దాచినా అపరాధ భావన మనిషిని దొరికిపోయేలా చేస్తుంది. అలాగే సమస్య ఎంత పెద్దదైనా తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించి మాత్రమే దాన్ని పరిష్కరించగలం.